ఈరోజు మీ ముందు ఒక కొత్త రెసిపీని తీసుకొని వచ్చాను. అది ఏంటంటే రాజ్మా కర్రీ. ముందుగా ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత దాల్చిన చెక్క వేసుకోవాలి, ఒక ఇలాయచీ, 2 లవంగాలు, 1/4 టీ స్పూన్ జీరా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద చాప్ చేసిన ఆనియన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. వన్ కప్ టమాటో పేస్ట్ ని వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడైతే నేను 2 టమాటోస్ ని తీసుకున్నాను. టమాటోస్ మగ్గిపోయాక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేసిన రాజ్మాని వేసుకోవాలి. రాజ్మా వేసాక బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసి రాజ్మాని 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రై కసూరి మేథి వేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఫైనల్గా క్రీమ్ और మేగడ వేసుకొని కలుపుకోవాలి టేస్ట్ కోసం.
లాస్ట్లో కొరియండర్ వేసాక ఫ్లేమ్ని ఆఫ్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఈ కర్రీ నార్మల్ రైస్ ఆర్ జీరా రైస్తో చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. అలానే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.